హాయ్ అండి. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు దీపమ్మ టాక్స్. నేను కూడా చాలా బాగున్నానండి. నేను బయట వర్క్ చేస్తానని చెప్పాను కదండీ! నేను వర్క్ నుండి వచ్చి ఇంటికొచ్చిన తర్వాత ఏం చేస్తాను అది చూపిస్తానండి. ఒక చిన్న మినీ లాగ్ అండి ఇది. వచ్చిన తర్వాత నైట్ టిఫిన్ తింటామండి మేము. భోంచేయము. పొద్దున్నే పొద్దున్న పెడతాను కదా! అదంతా కొంచెం ఎక్కువ పెట్టేస్తాను. ఎందుకంటే నైట్ నేను పనికెళ్ళొచ్చి చేసేందుకు కొంచెం కష్టంగా ఉంటదండి నాకు. దానివల్ల నేను ముందుగానే ఎక్కువ పెట్టుకుంటా నైట్‌కి కొంచెం అడ్జస్ట్‌మెంట్ అయినట్టుగా. కొంచెం చికెన్ ఉందండి ఫ్రిడ్జ్‌లోన. ఆ చికెన్ కొంచెం గ్రేవీలా చేశాను. అది కొంచెం ఉంది. సాంబార్ పెట్టిన పొద్దున నా కోసం అది కొంచెం ఉంది. నేను నైట్‌కి ఏమి తిననండి. దానివల్ల నాకు పాలు తాగేసి నేను పడుకొని పోతాను. మా వారు నైట్ షిఫ్ట్‌కెళ్లారండి. ఆయన ఇప్పుడు డిన్నర్‌కొస్తారు. ఆయనకి ఇడ్లీ విత్ చికెన్ కర్రీ ఆయనకి పెడతాను. పిల్లలు కూడా ఇడ్లీ తింటానన్నారు. కొంచెం వాళ్ళకి వైట్ రైస్ ఉంది. అది కూడా పిల్లలిద్దరికి పెట్టేస్తానండి. పిల్లలు హోంవర్క్ చేస్తున్నారు బెడ్‌రూమ్‌లో. పిల్లలకి క్లాస్ వర్క్ అంత ఉందనేసి చేస్తున్నారక్కడ. దానివల్ల పిల్లలు బయట రాలేదండి. లేకపోతే కిచెన్‌లో ఉంటారు వాళ్ళు కూడా. మా వారికి నైట్ షిఫ్ట్ అండి. నైట్ షిఫ్ట్ అంటే మధ్యాహ్నం 3 నుండి నైట్ 11 గంటల వరకు ఆయన షిఫ్ట్ టైమ్ అండి. వచ్చేస్తారు 11:00కి నైట్. తర్వాత మీతో మాట్లాడుతుంటే వంట పని కూడా అయిపోయిందండి. తర్వాత నేను వాయిస్ ఇచ్చాను. వర్క్ చేస్తుంటే మీతో మాట్లాడుతానండి. నచ్చితే లైక్ చేయండి మర్చిపోకండి. అలాగే కమెంట్ అస్సలు మర్చిపోకండి. ఎవరు ఎన్ని అనుకున్నా ఆడవాళ్ళంతా చాలా గ్రేట్ అండి. ఎందుకంటే ఇంట్లో పని చూసుకొని, బయట పని చూసుకొని, మళ్ళీ ఇంట్లో పని చూసుకుంటే ఎంత గ్రేట్ అండి మనం. శభాష్ శభాష్. మీరు అలాగే ఫీల్ అవుతారా? మీరు ఫీల్ అయితే చెప్పండి. బట్ నేను మాట చాలా గ్రేట్‌ఫుల్‌గా ఫీల్ అవుతానండి. ఎందుకంటే నేను పొద్దున్న లేసానంటే మళ్ళా నైట్ 10, 10:30 అండి. 10:30 వరకు తిరుగుతూనే ఉంటా. ఎందుకంటే నాకు అలవాట్లేండి. చిన్న వయసు నుండి మా నాన్నగారు రైతు కాబట్టి మా నాన్నగారితో పొలం పని చేసేది, మా అమ్మగారిని తీసుకెళ్ళేది. తర్వాత మా అత్తవారింటికెళ్ళిన తర్వాత టోటల్ డిఫరెన్స్ అండి. నేను ఏ పనికి పోలే. ఇంట్లోనే ఉన్నాను. ఎందుకంటే మా అత్తమ్మ, మా అమ్మను కరెక్ట్‌గా చూసుకున్నారండి నాకు. ఏ పనికి పంపించేవాళ్ళు. తర్వాత మా వారైతే ఏ పనికి పంపించదండి ఊర్లో ఉన్నన్నాళ్ళు. మేము ఊరు నుండి చెన్నై ఎప్పుడొచ్చామో, చెన్నై వచ్చిన తర్వాత కూడా 1 ఇయర్ నేను ఏ పనికి ఎళ్ళలేదండి. చెన్నై వచ్చిన తర్వాత 1 ఇయర్ చిన్న పాప అప్పుడు. అందువల్ల నాకెక్కడికి వెళ్ళడం అవ్వలేదు. ఇప్పుడు పాపకి 1 ఇయర్ అయ్యి 1 ½ ఇయర్ స్కూల్‌లో జాయిన్ చేసిన తర్వాత నేను ఒక పనికల్లా స్టార్ట్ చేశానండి. నేను ఏ పని చేస్తున్నానో తెలుసుకుంటే కమెంట్ చేయండి మర్చిపోకండి. ఎందుకంటే పని అంటున్నాను కానీ ఏ పని చెప్పలేదు ఇంతవరకు. ఎందుకంటే నేను చదివింది తక్కువ. నేను ఏ పని చేయగలనో ఆ పని చేస్తున్నానండి. నా పని లేకపోతే నా కోసం ఏదైనా అడగాలనుకుంటే మీరు కమెంట్ చేయండి. మీ కమెంట్ నేను రిప్లై ఇస్తానండి. ఒక కమెంట్ చేయండి ప్లీజ్. కమెంట్ చేస్తే నాకు కొంచెం ఎంకరేజ్‌గా ఉంటది కదా! ఓకే. పెట్టేసానండి. ఇడ్లీ అయిపోయింది. ఇడ్లీ పెట్టేసాను. ఒక పక్క చికెన్ గ్రేవీ వేడవుతుంది. ఈ 2 అయిన తర్వాత నేను సాంబార్ వేడి చేయాలి. ఎందుకంటే నేను తిననండి. పిల్లలకి కదా! పిల్లలు చికెన్ తినేస్తారు. పప్పుచారు ఉడికించి పెట్టుకుంటానండి. కావాలంటే తింటాను, లేకపోతే తినను. ఎందుకంటే ఒక్క పొద్దు తింటున్నాను. కార్తీక ఫుల్‌గా మధ్యాహ్నం మట్టిగా తింటున్నాను. నైట్ పాలు, ఫ్రూట్స్ తినేసి పడుకొని పోతాను. పొద్దున ఏం తినను. ఇదే నా కాన్సెప్ట్. ఈరోజు సోమవారం కాబట్టి ఇంక అంతేనండి. ఏం తినను నైట్‌కి. మధ్యాహ్నం తినండి కొంచెం పప్పన్నం, సాంబార్ అన్నం తిన్నాను మధ్యాహ్నం. అంతేనండి. మా నైట్‌కి ఏం తినను. రేపు కూడా ఏకాదశి ఉంది. భగవంతుడి నిర్ణయం ఎలా అవుతుందో తెలీదు. పొద్దున్న బేగ లేసి పూజ చేసుకోవాలి. ఎందుకంటే నాకు సాయంత్రం పూజ అవ్వదండి. నేను బయటికెళ్ళిపోయి వచ్చానికి 7:30 టైం అవుద్ది కాబట్టి పొద్దున్న పూజ ఈవినింగ్ పూజ నేను చేయలేను. నేను పొద్దున్నే చేసుకోవాలి. అన్నీ రెడీ చేసుకోవాలి. నైట్ అన్నీ రెడీ చేసుకొని పొద్దున్నే పూజ చేసుకోవాలి. తర్వాత మళ్ళా రేపు కూడా టెంపుల్ ఒకటి చూడాలనుకుంటున్నాము. బట్ ఏ టెంపుల్‌కెళ్ళాలని తెలుసు గానీ, శివుడి టెంపుల్‌కెళ్ళాలనేసి కొంచెం ఇక్కడ డిస్టెంట్‌లో ఒక టెంపుల్ ఉందండి. మేమున్న డిస్టెన్స్‌లో. మా వారు చెప్పారు తీసుకెళ్తానేసి. మేబీ వెళ్తే రేపు మా కోవిలికెళ్తామండి. కానీ మీకు కూడా నేను ఏరికెళ్ళి మీకు చూపించే అలవాటు కదండీ! మీకు కూడా తీసుకెళ్తానండి. వీడియో పెడతాను మీకు. ఒక విషయం అండి. ఈ వీడియో చూసారంటే ఒక చిన్న లైక్, ఒక చిన్న కమెంట్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే మీరు చేసే చిన్న చిన్న కమెంట్స్, చిన్న లైక్ ఇవన్నీ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. మీరు కమెంట్ చేశారనుకో, అయ్యో నాకు కమెంట్స్ వచ్చాయి, నేను వెంటనే రెస్పాన్స్ అవుతాను. ఇంకా బెటర్‌గా చేయగలను వీడియో. ప్లీజ్ ఒక కమెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీతో మాట్లాడుతూనే నా వంట పని ఫినిష్ చేసుకున్నాను. ఇడ్లీ విత్ చికెన్ కర్రీ 2 రెడీ చేసుకున్నాను. మా వారు కూడా వచ్చే టైం అయిపోయింది. ఆయనకి బాక్స్ కట్టేసాను.
ఈ రోజుకి ఇదేనండి వీడియో. నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.